మీరు ఉండేది ఎక్కడ అన్నారు ఇందాక చెప్పారు? ఎందుకండి? అంటే నేను లొకేషన్ అంటే మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం కోసం కాదు, అంటే అడుగుతున్నాను మామూలుగా. వద్దులేండి, ఆ టాపిక్ అసలు వద్దండి. ఓకే ఓకే లైట్. అయితే ఇప్పుడు మీరు ఉండేది హైదరాబాద్లోనే. సో మీరుండే ఏరియాలో మీ పక్కింటి వాళ్ళు కావచ్చు, మీ అపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, అంటే మీది కొంచెం ఈవిడ బిహేవియర్ ఆడ్గా ఉంది, కొంచెం యాటిట్యూడ్ కొంచెం డిఫరెంట్గా ఉంది అని మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారా? అంటే కింద సెక్యూరిటీలు కావచ్చు, లేకపోతే ఇస్త్రీ చేసే వాళ్ళు కావచ్చు. మేము అలా ఎందుకు ఉంటాం? వచ్చిన చోట ఇలా ఉంటాం, అక్కడేమో పద్ధతిగా అమ్మాయిలాగా ఉంటాం. అక్కడంతా బాగానే ఉంటుంది, ఇక్కడికి వచ్చాకే పని స్టార్ట్ చేస్తారు. అవును. ఇందా నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, ఇక్కడ కంటికి దగ్గర మచ్చ ఒకటి ఉంది, ఏంటది? ఏమోలేండి, అసలు మొన్న పోయినాము, చెప్పానుగా. మొన్న అంటే మొన్న కాదు, 2 నెలల కింద పోయాను. మధుర జ్ఞాపకమా చేదు జ్ఞాపకమా? చేదేలేండి, అది చాలా డ్రింక్ చేసి చాలా అంటే ఒక 6 మంది వచ్చారు, అది ఆ మధ్యలో తాగేశారు. అలా చెప్పకూడదు, ఇంకా అంత ఇదిగా చేశారు. అసలు మమ్మల్ని ఇక్కడ కొడితే నాకు కింద ఇలా పడిపోయా. ఇంక నేను కింద పడిపోయి ఇంక ఇక్కడంతా ఫుల్ దెబ్బలు తలిగేసా. ఇంక నేను ఒక 2 నెలలు ఎక్కడ పోలేదు. ఇంక నేను అసలు చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళలేదు. ఆ టెన్షన్ లో చాలా అప్పుడు ఏర్పు వచ్చింది నాకు కింద పడినప్పుడు. అయ్యో, ఈ టైంలో కూడా నాకు ఎవరైనా ఉంటే బాగుంది కదా అని. ఆ 2 months టైంలో మీ భర్త ఎప్పుడు మీ దగ్గర రాలేదా? నేను కింద పడినా అన్నగాని చెప్పినా రాలేదు. అలాంటి టైంలో ఇంక బాగున్నప్పుడు ఎలా వస్తానంటే ఎలా నమ్ముతాను నేను, చెప్పండి? ఆ సమయంలో ఇంటికి వెళ్ళాలనిపించిందా? అమ్మోళ్ళ దగ్గర ఉంటే బాగుండు అనిపించిందా? లేదు, నాకు ఎవరు లేరు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అందరూ వెళ్ళాలనుకున్నారు, చిన్న ఏజ్లోనే చనిపోయారు. దానివల్ల నేను ఇలా అయిపోయా. వాడు బాగుంటే ఇంకా బాగుండేదాన్ని. మీ అన్నయ్యకి పెళ్ళి అయిపోయిందా? అయిపోయిందండి. అయిపోయిందా? వాళ్ళు పట్టించుకుంటారు మిమ్మల్ని, మీ ఫ్యామిలీ? అన్న ప్రేగరత్తం కదా, పర్లేదు. వదిన అంతే, ఎవరి ఫ్యామిలీ వాళ్ళకండి. నాకు తెలిసి ఎవరికైనా కానీ ఒంట్లో రక్తం ఉన్న కడుపు నిండా ఫుడ్, అంత తెలిసి నాకు ఇదే మైండ్. పేరెంట్స్ ఎప్పుడు చనిపోయారు, ఎలా చనిపోయారు? చిన్నప్పుడే చనిపోయారు. అలాగే అన్నయ్య అంతా మొత్తం పెంచారు నన్ను, స్కూల్కి పంపించుకుంటా. అంటే మా అన్నయ్య చాలా కష్టపడ్డారు నా కోసం. నిజం చెప్పాలంటే దేవుడు ఇంకా ఎప్పుడు అసలు ఇలా తల వంపరు, చాలా మంచిది. మేము ఇంకా ఒకటి చెప్పాలంటే ఎవరిని అప్పు కూడా అడగలేదు, అంత ఇదిగా బతికినాం. తినక ఒక పూట గతి లేకపోయినా కానీ అంత ఇదిగా బతికినాం. ఓడలు బళ్ళు ఓడలు అవుతాయంటే ఇదే నిజంగా. అసలు నిజంగా అంటే దేవుడు ఇంకా చెప్పాలంటే దేవుడు నమ్మలేదు నాకు తెలుసు, కానీ నిజంగా దేవుడు. మీరు దేవుడిని నమ్ముతారా? ఎప్పుడన్నా అనిపించిందా ఇన్ని కష్టాలు ఇచ్చాడని? డైలీ పడుకునేటప్పుడల్లా అవే కదా, వేరేముంటుంది? ఎవరికేమైనా కోరిక ఉంటుందా ఇలా చేయాలని? ఒక్కో టైంలో ఒకలాగా ఉంటుంది. ఒక ఆడపిల్లగా ఎంతో మందితో మీరు మీ రాత్రులు షేర్ చేశారు, వాళ్ళతో పడుకున్నారు, వాళ్ళు కొట్టినా తిట్టినా పడ్డారు, వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని వచ్చారు. అంటే మీరు అలాంటి టైంలో చేసేటప్పుడు బయట ఉన్న అమ్మాయిలను చూసి వాళ్ళలాగా కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి కదా, అవి ఉండాలని అనిపించింది ఎప్పుడన్నా? నాకేంత నరకంగా ఉందంటే నా ఫ్రెండ్స్ కూడా ఇంకా అసలు చాలా బాధపడ్డారు. వాళ్ళు కూడా ఒక బాయ్ ఫ్రెండ్స్ పెట్టుకొని వానికి ఒక 5-6 లక్షలు నమ్మి పెట్టి, ఈ ఫీల్డ్ లో ఎవరు ఉండరు కదా. ఇప్పుడు నీకు లైఫ్ ఇస్తానంటే ఎవరికైనా ఆశనే కదా. నేను ఇప్పుడు ఈ ఫోన్ చేస్తా, సిచ్యువేషన్ ఇలా ఉందంటే వాళ్ళు నా కోసం వస్తాడు. మేము అనుకుంటే నా మీద ప్రేమేమో అని. కాదు, అది ఆ ప్రేమనే కాదు. అది వానికి కావాల్సినది నా డబ్బు, నా అవసరం. అలాంటి స్టోరీ ఏదన్నా ఉందా? అంటే మీకు తెలిసింది మీ ఫ్రెండ్స్ లో? మా ఫ్రెండ్స్ లో ఉందండి. తను మంచిదే చాలా. పాపం ఒక టైంలో అయితే వాళ్ళ అమ్మనే వదిలేసింది. ఇంకోటి చెప్పాలంటే మా చిన్న అమ్మాయి, నాకన్నా చిన్నదే. ఇంకోటి చెప్పాలంటే 16 ఏళ్ళే ఉంటాయి. పెళ్ళైంది తనకి? కాలేదండి. అదే మెచ్యూర్ అయ్యే ఒక 3 months అయిందంట. ఆ టైంలోనే వచ్చి వాళ్ళ అమ్మ అలా వదిలేసిపోయేదాన్ని. ఆ అమ్మాయి చెప్పి చాలా సార్లు బాధపడింది నాకు. అంటే కస్టమర్ల దగ్గరికి పంపించేది వాళ్ళ అమ్మనే. మదర్ ప్రామిస్ వాళ్ళ అమ్మనే పంపించేసింది. అంటే ఎంత డబ్బులు తీసుకునే వాళ్ళు? అదేమో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి చెప్పింది, అక్క నాకు పెళ్లి కావాలక్క, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ లవ్ చేస్తున్నా. వానికి డబ్బులు కూడా వేసేది ఈ అమ్మాయి తెలుసా. ఇలా సంపాదించిన డబ్బులు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కేసేది. మళ్ళీ ఇప్పుడు నేను ఇదే కదా చెప్పింది, చాలా అమ్మాయిలు ఇలాంటి లైఫ్ లో చాలా డబ్బులు అంటే చాలా పెడుతున్నారు తెలుసా మీకు. వాళ్ళు ఒక అది ఇది ఆడుకుంటున్నారు, అంత తప్పితే ఇంకేం లేదు. వాళ్ళు అనుకుంటారు నిన్ను పెళ్లి చేసుకుంటాను, అదేం లేదు. ఇలాంటి చెడిపోయిన దాన్ని ఎవరు అని పెళ్లి చేసుకుంటారు? ఎవరు చేసుకోరు. వానికి లైఫ్ కావాలనుకుంటారు. మా తలగా ఏమంటారు, అదేమో దెబ్బ తిని ఇలా పడతాం వాళ్ళ వెనకల. మీ బాయ్ ఫ్రెండ్తో ఇలా అయిపోయాక మళ్ళీ ఎప్పుడు ఇంకెవరిని నమ్మలేదా మీరు?
అసలు మీ నమ్మకం భర్తని కాకుండా. పోయేసిందండి. ఉమ్, నిజంగా చెప్పాలంటే 100% నమ్మకం పోయింది. జనాలు అంతా ఫ్రాడ్ అని అంత ఇదిగా అయిపోయింది నాకు. ఉమ్. ఉమ్. ఇంకెవరు నమ్మలేదు మీరు ఇంకా? నమ్మకం పోయేసింది. ఇంకా ఇక మీకు మీ ఆధారం ఎవరన్నా అంటే కొడుకులే. కొడుకులేముంది, వాళ్ళకి 3 పూట్ల అన్నం పెట్టి బాగా చూసుకోవాలి. వాళ్ళేం నన్ను చూసుకోని కూడా నేను అడగనండి. ఉమ్. ఇదొకటే నాకు. మరి వాళ్ళు ఎన్ని రోజులు చేస్తున్నారు కదా ఈ వ్యభిచారం, వాళ్ళ కోసం ఏమైనా సేవింగ్స్ చేశారా? చెప్పాను కదా, ఉమ్. పెట్టిన డబ్బులన్నీ ఒక విధమైన నమ్మి పెట్టేసా. మరి ఆయనకి తెలియకుండా వేరే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్ లో పెట్టుకోవచ్చు కదా డబ్బులు. మా మీరు మనసు బంగారం అండి. ఏం చేస్తా, చేసే తప్పుడు పనికైనా కానీ అన్ని ఆధారాలు వాని చేతిలో పెట్టి కూర్చుంటాం. వాడిని నమ్మిస్తాడు కదా, నేను అలా చేసుకుంటాను, ఇలా ఇల్లు కట్టిస్తానమ్మా, నేను కాదు మా ఇది మా చేసే పనులన్నీ తెలుసు కానీ ఇలాంటి చేస్తా. అదే వాళ్ళ అక్కనో చెల్లెలు ఇలా చేస్తారా? చేయరు కదా. మేమందరం దిగజారం కాబట్టి మాతో ఆడుకుంటారు. అంటే ఎంత దిగజారినా ఒక వాళ్ళకి మనసు లిమిట్ అయితే ఉండదండి. ఉంటది కదా. అలాంటి వాళ్ళకి అస్సలు మనసు ఉండదు తెలుసా మీకు, అస్సలు ఉండదు. బిఫోర్ గోయింగ్ అతను మీ మీద ఉంటాడు. ఆ టైంలో పని తొందరగా అయిపోయి డబ్బులు తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుందా? ఆ 5 minutes ఎంజాయ్ చేద్దాం అనిపిస్తా మీకు? మీ ఫీలింగ్ ఏంటి ఆ టైంలో? ఇద్దరా అండి ఎంజాయ్ చేయాలనుకోవడానికి? ఎప్పుడు వెళ్ళిపోతారప్ప దళిద్రుడు అనుకుని ఉంటా. మాకు కావాల్సిన డబ్బులు వెళ్ళిపోతే మేలేగా డబ్బులు ఇచ్చాను కానీ అంట. మీ దగ్గరికి ఎక్కువ ఏజ్ వాళ్ళు ఎక్కువ వస్తారు? చాలా మామూలుగా ఎలా అంటే అలాంటి వాళ్ళు వస్తుంటారండి. వీళ్ళే అని చెప్పలేము కదా, వాళ్ళ ఒపీనియన్స్ బట్టి ఉంటుంది. అది వాళ్ళ మనసుకి ఎలా ఉండాలనుకుంటారో అలా. అంటే ఎక్కువ యూత్ వస్తున్నారా, ముసలోళ్ళు వస్తున్నారా? అంకల్స్ వస్తుంటారు, యూత్ వస్తుంటారు. మీరు లాస్ట్ ముసలాయనతో చేశారా, ఒక యువకుడితో చేశారా? అది అడగడమే రాంగ్ అండి నిజం చెప్పాలంటే. అంటే మేము అలా ఎందుకంటే అంటే నేను దానికి ఒక క్వశ్చన్ ఉంది నాకు, అందుకోసం అడిగా అంతే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే కాదు. అలా అని చెప్పలేను కదా. యూత్ వస్తుంటారు అలా అని వాళ్ళు వస్తుంటారు. వీళ్ళే వాళ్ళే అని చెప్పలేము కదా. మాకేం కావాలి, డబ్బులు కావాలి, ఎవరు వచ్చినా అడ్జస్ట్ అయిపోతాం మేము. 5 నిమిషాలు భరిస్తారు అంతే. అయితే ఇవాళ రేపు యూత్ ఎలా ఉన్నారంటే, నెట్ వచ్చాక చాలా మారిపోయింది. ఈ పార్న్ వీడియోస్ చూడటం, వాటిని చూసి రియాక్ట్ అవ్వడం, ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి. రీసెంట్గా కొన్ని క్రైమ్స్ కూడా మనం చూస్తాం. అయితే వాళ్ళు ఏమన్నా వీడియోస్ చూపించి మరి ఇలాగే కావాలి అని ఏమైనా ఉన్నాయా మెమరీస్? ఉన్నాయండి చాలా మంది. ఇప్పుడు అంటూ జనరేషన్లో అయితే చాలా అబ్బాయిలు అయితే కాలేజ్ అబ్బాయిలే చెడిపోతున్నారు. మినిమం ఒక 16 ఏళ్ళు ఉండవు దళితులు నా కొడుకులకి. అమ్మో వాళ్ళు అంటారు అలా కావాలి మేడం, ఇలా కావాలి అంటే, అది అంటే ఇది అంటే అంటారు. చిరాకు నా కొడుక నీకు ఇంత లేసిన చాలా బూతులు తిట్టుకుంటాం మేమైతే. అప్పుడు ఇంక సరేలే అని అలాంటివన్నీ కుదరవు అప్ప, వేరే ఆమె ఉంది చూడు వెళ్ళు, ఆమె చాలా బాగుంటుంది అది ఇది అని చెప్పి పంపిస్తుంటాం. అంటే ఇప్పుడు ఎవరికన్నా అంటే ఆ ఎరెక్షన్ రాకపోతే మీ దగ్గరకు వచ్చాక కూడా వాళ్ళకి అంటే మీరేమన్నా ప్రేరేపితం చేయడం అలాంటివి ఉంటాయా ఆ టైంలో? అంటే కొంతమంది ఫీలింగ్స్ రావు, ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ బట్టి, మనం తీసుకునే ఫుడ్ బట్టి ఒక 40-50 years దాటిన తర్వాత జనరల్గా ఫీలింగ్ రావు. దానికోసం కొన్ని పిల్స్, టాబ్లెట్స్ తీసుకుంటారు. వాళ్ళు తీసుకున్న తర్వాత మరీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. ఒకటేమైనా చెప్పగలరా? అదే అలా చేయండి, ఇలా చేయండి, ఏంది అంత జల్లి డబ్బులు తీసుకున్నావుగా, ఎందుకు చేయవు నువ్వు, డిమాండ్ చేసి మాట్లాడేది. కానీ మాకు అనిపిస్తుంది బొంగులో డబ్బులు నువ్వు అయితే చూసినావు, రోజుకి 1,00,000 చూస్తాను నేను అనుకున్నా కానీ ఇంక సర్లే ఎందుకు అనుకొని ఇంకా అడ్జస్ట్ అయిపోతాం. నా ప్రశ్నకి ఆన్సర్ రాలేదు. టాబ్లెట్ వేసుకొని చాలాసేపు చేస్తారు, ఆ టైంలో మీకు ఇబ్బంది అనిపించదా? వస్తుందండి, ఎందుకు రాదు. అయినా కానీ తట్టుకుంటాం, ఏం చేసే కాదు. ఎందుకంటే ఇప్పుడు సరంగా వెళ్ళగొట్టినాం అనుకో, ఇక్కడ కంప్లైంట్ వేరే చోట చెప్పుకుంటాడు, అప్పుడు నేను ఇంక నెక్స్ట్ టైం నా దగ్గర రారు కదా. అది మైండ్. అలా అని చెప్పి రెగ్యులర్గా అయితే 5 minutes భరించే మీరు అప్పుడు గంట భరించాలి కదా, సేమ్ 5,000 కోసం. అవును. మళ్ళీ ఒకవేళ మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పని చేస్తుంటే ఇంకా ఇదవుతుంది, అప్పుడు ఇబ్బంది కదా అని. ఇబ్బంది ఉంటుంది కానీ చెప్పుకోలేము కదా అట్లానే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.